గుజరాత్ టైటాన్స్ జీటీ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఫస్ట్ సీజన్లోనే కప్పు కొట్టారు. నెక్స్ట్ సీజన్ రన్నరప్ అయితే అయ్యారు. తర్వాత సీజన్లో వచ్చేసి 8th పొజిషన్ సరిపెట్టుకున్నారు. లాస్ట్ సీజన్లో వచ్చేసి ఎలిమినేటర్ వరకు అయితే వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళైతే మంచి ప్రదర్శన ఇస్తున్నారు. ముఖ్యంగా వచ్చేసి హార్దిక్ పాండ్యా 2 సీజన్లో ఒక హైలైట్ పర్ఫార్మెన్స్ అయితే కనపరిచి వాళ్ళ టీంని అయితే 2 సార్లు కూడా ఫైనల్ చేర్చి ఒకసారి అయితే కప్పు కొట్టించాడు. తర్వాత అతనైతే ముంబైకి ట్రేడ్ అవ్వడం వల్ల అక్కడ గిల్ అయితే కెప్టెన్ అయ్యాడు. గిల్ కెప్టెన్సీ చేసిన ఫస్ట్ సీజన్లో వచ్చేసి 8th పొజిషన్ సరిపెట్టుకున్నారు. కానీ రెండోసారి అయితే వాళ్ళు ప్లే ఆఫ్స్ దాకా వచ్చారు. ఎలిమినేటర్ దాకా వచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. సో ఈ సీజన్ వచ్చేసి మంచిగా రాణించాలని వాళ్ళైతే మంచి టీంని బిల్డ్ చేసుకున్నారు. వీలైనంత వరకు గిల్కి కూడా ఇది ఒక సీజన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను T20లకు పనికిరాడన్నట్టయితే T20 వరల్డ్ కప్ నుంచి అతన్ని బయటేసి ఇషాన్ కిషన్ వీళ్ళందరినీ తీసుకున్నారు కదా. సో చూడాలి అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ముఖ్యంగా అతనైతే కొంచెం డిప్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఒక కెప్టెన్ వన్డేకి తర్వాత వచ్చేసి టెస్ట్ మ్యాచ్లకు ఉన్న కెప్టెన్, తర్వాత T20లో వచ్చేసి వైస్ కెప్టెన్, అటువంటి ప్లేయర్ని అర్ధాంతరంగా తీసేసి నువ్వు 2020లకు పనికిరావన్నట్టయితే బయట వేసేశారు. చూడాలి అతను ఎంతవరకు రాణిస్తాడనేది. ముఖ్యంగా కొంచెం ప్రెజర్లోనే ఉంటాడు. ఓవరాల్గా చూసుకుంటే జీటీ మొత్తం పర్ఫార్మెన్స్ టాప్ 3లోనే ఉంటుంది. లాస్ట్ సీజన్ కూడా అదే రుజువైంది. వాళ్ళ స్కోర్లు వచ్చేసి స్టార్టింగ్లో 3 కొడితేనే మంచి స్కోర్ వస్తుంది, లేకుంటే ఒక లో స్కోర్ వస్తుంది. అక్కడ గిల్ కానీ తర్వాత సాయి సుదర్శన్ కానీ బట్లర్ వీళ్ళు ముగ్గురే ఖచ్చితంగా 15 ఓవర్స్ దాకా అయితే ఆడతారు. వీళ్ళలో ఖచ్చితంగా ఒకరైతే బిగ్ స్కోర్ చేస్తారు. లాస్ట్ సీజన్ కూడా అదే జరిగింది. లాస్ట్ సీజన్లో సాయి సుదర్శన్ వచ్చేసి 759 రన్స్ చేశాడు. శుభ్మాన్ గిల్ వచ్చేసి 650 రన్స్, తర్వాత జాస్ బట్లర్ 538 రన్స్ చేసినాడు. అక్కడ వచ్చేసి 5 50s చేసినాడు. సాయి సుదర్శన్ వచ్చేసి ఒక 100 6 50s చేసినాడు. గిల్ వచ్చేసి 6 50s చేసినాడు. సో వీళ్ళే స్కోర్ని మొత్తం కొడతారు. మిగతా వాళ్ళకి అంత ఛాన్స్ ఉండదు. ఎలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ మ్యాచ్ల్లో వచ్చేసి మనం చాలా బాగా ఆడి మంచి మ్యాచ్లు ఉంటాయి కదా, ఎలిమినేటర్స్ కానీ లేకుంటే క్వాలిఫైర్, ఇలాంటి చోట వచ్చేసి ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ అవుట్ చేసినారనుకోండి, మళ్ళీ మిడిల్ ఆర్డర్ లోయల్ ఆర్డర్ ఆడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ అవన్నీ ఉండవు, ప్రెజర్ కూడా తీసుకుని ఉండరు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురే నేను ఎక్కువ ఓవర్లు ఆడిన తర్వాత వచ్చిన వాళ్ళు 2 బాళ్ళు 3 బాళ్ళు అట్లా ఆడి ఎక్కువ ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్కి వచ్చినారనుకోండి, కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సో అదే జరుగుతుంది వాళ్ళకైతే. ముఖ్యంగా ఇక్కడ మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం దారుణంగానే లాస్ట్ టైం అయితే పర్ఫామ్ చేశారు. కారణం ఏంటంటే ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లీగ్ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడి పోటీ పడి స్కోర్ చేస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే లోయర్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ బ్యాటింగ్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో ఏమైంది, వీళ్ళైతే రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చేసి బిగ్ మ్యాచెస్ ఉంటాయి కదా, క్వాలిఫైయర్స్ కానీ తర్వాత ఎలిమినేటర్స్, ఇలా వాటిలో వచ్చేసి మంచి టీంలు వీళ్ళ ముగ్గురిని ఫస్ట్లోనే ఎత్తేసారు అనుకోండి పవర్ ప్లేలో. అలా నెక్స్ట్ తొందరగా వస్తారు మిడిల్ ఆర్డర్, నెక్స్ట్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. వాళ్ళకు ఆడే ఛాన్స్ ఫస్ట్ మ్యాచ్లో లేకపోవడం వల్ల ఇక్కడ వచ్చేసి అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. అదే జరిగింది లాస్ట్ టైం కూడా వాళ్ళకి. ఒకసారి మనమైతే వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుందాం. శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, జాష్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, సుందర్ ఆర్ అర్షద్ ఖాన్, రాహుల్ తెవాటియా, జాన్సన్ హోల్డర్, రషీద్ ఖాన్ ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ. సో వీళ్ళే ఆల్మోస్ట్ రాస్తారు. ఇంకా ఇక్కడ రబాడా కూడా ఉన్నాడు. రబాడాని తేవాలంటే ఒక ఫారినర్ ప్లేయర్ అయినటువంటి జాన్సన్ హోల్డర్ని కానీ, లేకుండా అంటే పూర్ పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం కనపరిచిన రషీద్ ఖాన్ కానీ, లేదంటే ఒకవేళ అక్కడ గ్లెన్ ఫిలిప్ని పక్కన పెట్టి ఒకరిని తర్వాత వచ్చేసి రబాడా అనేది ఆడించాలి. సో రబాడా కూడా గొప్ప ఫామ్లో అయితే ఏం లేడు. లాస్ట్ ఐపీఎల్లో కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఈసారి జరిగిన T20 వరల్డ్ కప్లో కూడా అంత గొప్పగా రాణించలేదు. చూడాలి వీళ్ళైతే ఎలా చేస్తారని. ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచ్లు మాత్రం ఆల్మోస్ట్ జాసన్ హోల్డర్ని ఆడిస్తారు. ఎందుకంటే ఈ T20 వరల్డ్ కప్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ బౌలింగ్ చేశాడు. అటువంటి ప్లేయర్ని అయితే వాళ్ళు పక్కన పెట్టరు. ఒకవేళ ఫెయిల్ అయితే తీసుకొని పక్కన పెట్టి తర్వాత వచ్చేసి రబాడాని ఆడించే ఛాన్స్ ఉంది. చూడాలి వీళ్ళు ఎంతవరకు టీంని బిల్డ్ చేస్తారనేది. ముఖ్యంగా వచ్చేసి చాలా మంచి బౌలర్లు ఉన్నారు వీళ్ళకైతే. ఇక్కడ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ప్లస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కలిసి కూడా మంచి స్కోర్ అయితే చేశారనుకోండి, ప్రతి మ్యాచ్ వీళ్ళైతే 200 చేయగలుగుతారు. వీళ్ళు ఇక్కడైతే వీళ్ళకి ఒక బ్యాకప్ ఉంది, మంచి బ్యాకప్. ఏంటంటే వికెట్ కీపింగ్ సెక్షన్లో వచ్చేసి బట్లర్ ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఎందుకంటే T20 వరల్డ్ కప్లో ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యాడు అతను, ఒక మ్యాచ్లో బాగా ఆడాడు. సో ఇక్కడ అతను సరిగా ఆడలేదు అనుకోండి, టామ్ బ్యాంటన్ డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్లో తీసుకొచ్చి ఆడిచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టామ్ బ్యాంటన్ వచ్చేసి ఈ వరల్డ్ కప్లో పర్వాలేదు అనిపించాడు. ఈవెన్ మనతో ఆడినప్పుడు సెమీఫైనల్ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో చూడాలి ఇక్కడ జాస్ బట్లర్ ఎలా ఆడతాడు. ముఖ్యంగా ప్రతి సీజన్లో అయితే చాలా అద్భుతంగా ఆడతాడు, సెంచరీలు హాఫ్ సెంచరీలతో అతను. చూడాలి ఇక్కడ మళ్ళీ ఫామ్లోకి వస్తాడో లేదో అనేది. ఈ సీజన్ రషీద్ ఖాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అతను SRH ఆడుతున్నప్పుడు అయితే చాలా బాగా వికెట్లు తీసేవాడు. ఇక్కడైతే అతనికి వికెట్లు పడకపోగా స్కోర్ కూడా అద్భుతంగా కొడుతున్నారు. లాస్ట్ ఇయర్లో వచ్చేసి రాజస్థాన్ బ్యాట్స్మెన్
ఎంత బాగా కొట్టాడు సూర్యవంశీ అయితే చుక్కలు చూపించారు రషీద్ ఖాన్కి. ఈసారి కూడా చూడాలి ఇతను ఎంతవరకు రాణిస్తాడనేది. ముఖ్యంగా ఇతని మ్యాజిక్ అయితే కోల్పోయాడు అనిపిస్తుంది. ఒకప్పటిలాగైతే వికెట్లు ఏం తీయడం లేదు. ఇతను వచ్చేసి జస్ట్ ఒక బ్రాండ్ నేమ్ మాదిరిగానే యూజ్ చేస్తున్నారు ఈ టీంలో. చూడాలి ఇతను ఎలా రాణిస్తాడనేది. రాహుల్ తెవాటియాను కూడా వీళ్ళు ఊరక క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇతను వచ్చేసి అంత గొప్పగా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయడు. ఇతని ప్లేస్లో ఎవరైనా యంగ్ ప్లేయర్ని తీసుకుంటే బాగుండేది. చెన్నై ఎలా తీసుకుందో అన్క్యాప్డ్ ప్లేయర్స్ని సేమ్ అలాగే. సో ఇక్కడ రాహుల్ తెవాటియాకి వచ్చే తక్కువ బాళ్ళు అది కూడా ఒకటే సైడ్కి లెగ్ సైడ్కి తిరిగి వాంచుకుంటూ ఉంటాడు. సో అక్కడ అతను చేసే గొప్ప ఏం లేదు. ఓన్లీ లెగ్ సైడ్ మాత్రమే కొట్టే ప్లేయర్ అవసరమా? నాకైతే అతని ప్లేస్లో ఎవరైనా యంగ్ ప్లేయర్ని తీసుకొని వాళ్ళని బిల్డ్ చేస్తే బాగుంటుంది. బౌలింగ్ కూడా అంత గొప్పగా ఏముండదు. సో ఈ సీజన్ తర్వాత ఇతనైతే తీయాలి ఖచ్చితంగా పక్కకి. వీళ్ళు ఏమనుకుంటున్నారు నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా తెవాటి అవసరం లేదు. ఇక్కడ ఒక ఆల్రౌండర్, మంచి ఆల్రౌండర్, బౌలింగ్ తర్వాత బ్యాటింగ్ రెండు చేసే ఆల్రౌండర్ ఉన్నాడు. ఖచ్చితంగా యూజ్ అవుతాడు. ఇతని వల్ల అయితే నో యూజ్. ఏదో ఒక 3 సీజన్స్ కింద అయితే ఒక మెరుపు ఇన్నింగ్స్ అయితే మ్యాచ్ని గెలిపించాడు. అక్కడి నుంచి ఇతను అయితే రుద్దుతున్నారు టీంకేసి. గ్లెన్ ఫిలిపి కూడా చాలా యూజ్ అవుతాడు ఈసారి వీళ్ళకు. బౌలింగ్ తర్వాత బ్యాటింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు అతనైతే. ముఖ్యంగా అతని ఫీల్డింగ్ వల్ల వాళ్ళకైతే ఒక 10-15 రన్స్ అయితే సేవ్ చేస్తాడు. ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలి. ఇతనైతే చాలా టీమ్స్ పాస్ట్లో తీసుకొని వాడుకోకుండా నిలిచిపెట్టారు. సో ఇతన్ని ఇక్కడ వాడుకుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ టీంలో చాలా అవసరమైన ప్లేయర్ గ్లెన్ ఫిలిపి అయితే. ఓవరాల్గా చూసుకుంటే టీం మరీ అంత గొప్పగా ఏం లేదు, మరీ దారుణంగా లేదు. చూడాలి వీళ్ళు ఎంతవరకు రాణిస్తారనేది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ప్లస్ బౌలర్స్ రాణించారనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్ దాకైతే వస్తారు. అక్కడ గెలిచేది గెలకపోవడం అనేది ఇతర టీమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళైతే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొట్టే స్కోర్లు అయితే అద్భుతంగా ఉంటాయి. మ్యాచ్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనము. గెలుస్తారో ఓడతారో మనం పక్కన పెడితే మ్యాచ్ మాత్రం చాలా బాగుంటుంది. బట్లరు, గిల్లు, సాయి సుదర్శన్, నెక్స్ట్ వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్, ఈవెన్ లోయర్ ఆర్డర్లో వచ్చే బౌలర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంచిగానే ఆడేవాళ్ళు ఉన్నారు. సిరాజ్, వీళ్ళందరి కోసం మనమైతే మ్యాచ్ ఖచ్చితంగా చూడొచ్చు. చూడాలి వీళ్ళు ఎంతవరకు రాణిస్తారనేది. ముఖ్యంగా ఈసారి ప్లే ఆఫ్ దాకా వచ్చారంటే గొప్పే వీళ్ళు. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. వీళ్ళు ప్లే ఆఫ్స్ దాకా వస్తారా రారా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.